హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం పూర్ణం బొండాలే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నామండి. బొంబాయి రవ్వతో చేస్తున్నాము. శనగపప్పు వాడకుండా బొంబాయి రవ్వని ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి బాగా ఫ్రై చేయాలండి. కొంచెం సిమ్లో పెట్టేసి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి. ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బాగా సెట్ అవుతుంది. శనగపప్పు వేయకుండా మనం ఇలాగే చేసుకోవచ్చు. మినపప్పుని ఒక చిన్న గ్లాసుడంతా నానబెట్టి రుబ్బుకోవాలండి పల్సగా. అందులోనే మనం బియ్యపు పిండిని కలిపేసి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా బెల్లం కూడా ఒక పావు కేజీ అంతా తీసుకోవాలండి. దాన్ని పాకం పట్టుకోవాలి. ఇవన్నీ కలిపి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి సరిపోతుంది. బెల్లం అయితే కట్ చేసి వాటర్ వేసేసి పాకం పెట్టాము. అందులోనే 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాము. ఇందులో నెయ్యి బాగా పడుతుందండి. ప్యూర్ నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసాము. ఇలా బాగా బాయిల్ అవుతుంది చూడండి. పక్కన మనం రవ్వను కూడా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక మీడియం సైజ్ గ్లాస్ అంతా బియ్యం పిండిని తీసుకున్నాము. వాటర్లో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈజీగా మనం చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో. బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 గంటల ముందు నానబెట్టిన మినపప్పును కూడా ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇది కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. రెండు కలిపి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసాను. సోడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాము. కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా వేసేసి కలిపేసుకుందాం. పాకం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇందులో బ్యాటర్ కూడా మనకి రెడీ అయింది. ఇందులో మనం బొంబాయి రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా దగ్గర పడే వరకు మనం కలుపుకోవాలండి. ఇలా పాకంలోనే రవ్వ ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలండి. మనకి గట్టి పడిన తర్వాత మనకి లడ్డూలాగా అవుతుందండి. గట్టి పడిన తర్వాత చల్లారిన తర్వాత మనకి లడ్డూలాగా అవుతుంది. ఇవి ప్రసాదాలలాగా నైవేద్యాలలాగా పెట్టుకోవచ్చు అమ్మవారి పూజలలో. ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది అండి. అప్పుడు మనం ఈజీగా పప్పు అన్నీ ఉడకబెట్టకుండా ఇలా చేసుకోవచ్చు. ఉండల్లాగా చేసేసి బ్యాటర్లో డిప్ చేసి ఇలా వేసుకుంటున్నాము. బ్యాటర్ గట్టిగా ఉంటే మనకి రౌండ్గా బోండాలు అయితే బాగా వస్తాయండి. కావాలంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ అలాగే వేసుకోవచ్చు. మనకి ఈ లడ్డూలు ఇది చల్లారితేనే చాలా బాగా వస్తుందండి. కొంచెం 2 వైపులా కాల్చుకొని మనం ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. లోపల పూర్ణం వేడిగా ఉంటే మనకి షేప్ అనేది మోల్డ్ అవుతుంటుంది. చల్లారినాక కరెక్ట్ షేప్ అయితే వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.